మనసంతా నీవే యేసయ్యా, నాకు ఆలోచన చెప్పేవాడావు నీవే యేసయ్యా, నాకు ఆలోచన చెప్పేవాడావు నీవే యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, మనసంతా నీవే యేసయ్యా, నా మనసంతా నీవే యేసయ్యా. మా నాన్నమ్మ వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేసేది, భక్తులు కూడా చెప్పేది. ప్రియమైన వాళ్ళరా, ఆ సమయంలో నా జీవితంలో త్రాగుడు అనే అలవాటు కూడా ఏర్పాటు చేయబడింది. దాంతో పాటు పాపము అన్నటువంటిది నాకు ఏది వచ్చేసింది. నా హృదయంలో నా శరీరంలో కొంచెమైన స్వస్థత అనేది లేదు. శరీరము అరికాలు మొదలుకొని అన్ని పచ్చి పుట్లతో ఉండేది. ఎప్పుడు నేను ఉదయం లేచి త్రాగితే కానీ నాకు నా శరీరము సహకరించేది కాదు, వణుకొచ్చేది. తాగినటువంటి వారు ఏమంటారు చెప్పండి? అది నేను 3 రోజులు అయిపోతే వణుకు వస్తా, తాయా డబ్బులు తాయా అని అంటారు. అవునా కదా? నాట్ తాగినోడు విస్కీ తాగినాడు విస్కీ, ఏది త్రాగినోడు వాడు ఏం చేస్తాడంటే తాయా 3 అంశాలకైనా ఒళ్ళు పీకేస్తుంది అనిపిస్తుంది అని అంటారు కదండి. త్రాగుడులో ఉన్నటువంటి బ్రాండ్స్ అన్ని, అంటే ఇప్పుడు రాష్ట్రంలో కొత్త బ్రాండ్స్ వచ్చాయేమో కానీ నాకు తెలియదు, కానీ పాత బ్రాండ్స్ లో ఉన్నటువంటి బ్రాండ్స్ అన్ని నాకు తెలుసు. దేవునికి స్తోత్రం. కానీ అవి తాగిన తరువాత ఎంత మొత్తం ఉంటుందో తెలుసు. 24 అంశాలు కూడా ఏం చేసేది కాదు నా బాడీ, అలవాటు అయిపోయింది. ఒకసారి ఒక మనిషికి పైన అలవాటు అయిన తర్వాత స్టార్టింగ్ 3 అంశాల నుంచి 6 అంశాలు తీసుకెళ్తారు. తర్వాత 9, 12, 24, 18, 24 అంచెలంచెలుగా పతనం అయిపోయిన నా జీవితానికి, మార్పు లేని నా జీవితానికి. ప్రియమైన వాళ్ళ పార్థిపురం పట్టణంలో మీటింగ్ అవుతున్నటువంటి ఆ సందర్భంలో ప్రసన్న కుమార్ అనే సేవకుడు, అతను కూడా తల్లిదండ్రులకు ఒక్కడే, నేను ఒక్కడిని. ఆ ఒక్కడే అన్నటువంటి మాట నా చెవిలో పడితే తాగుతూనే ఆ యొక్క ఏంటది ఆ ఎదురుగా ఉన్నటువంటి ఆ గేట్ దగ్గర, కళ్యాణ మండపంలో లైన్స్ కళ్యాణ మండపం గేట్ ఉంటుంది, ఆ గేట్ దగ్గర అలాగా తాగుతూ ఊగుతూ వింటున్నప్పుడు ఆ విట్నెస్ చేత నా విట్నెస్ నన్ను పరితపించింది. ఆయన ఒక్కడని, ఆయన కుటుంబంలో ఒక్క జీవితంలో ఉన్నప్పుడు చాలా సమస్యలు ఎదురయ్యాయని, ఆయన అంతకు ముందు చాలా భయంకరమైనటువంటి సమస్యలతో జీవించారు. రకరకాలైనటువంటి ఆ మాటలు చెప్తున్నప్పుడు నన్ను ఆకర్షించడానికి ఆ సాక్ష్యంలో నేను ఇమిడిపోయిన తర్వాత మనసు నుంచి ఆ మీటింగ్స్ ప్రారంభించాను. అంచెలంచెలుగా దేవుడు నన్ను రక్షించాడు. చక్కగా ఒక ఆయన అడిగాను, నాకు మంచం చేసిన ఒక ఆయన అడిగాను, అయ్యా నువ్వు ఎందుకు తాగుతున్నావు అని అంటే, నాకు మనసు బాగోలేదు తాగుతున్నాను. రెండోసారి వచ్చినప్పుడు నల్ల డ్రెస్ వేసుకున్నాడు. ఇప్పుడు ఏమని వేసుకున్నావు అంటే, నేను త్రాగుడు మానడానికి నల్ల డ్రెస్ వేసుకున్నాను. నల్ల డ్రెస్ తెచ్చారు మీకు 40 రోజుల డ్రెస్. ప్రియమైన తర్వాత అన్నాడు, ఇది తీసిన వెంటనే తాగుతావా అని అన్నాడు. అది కామనే కదా అంటాడు ఆ డ్రెస్తో. త్రాగుడు సందర్భము, చీకటి సందర్భము యేసు క్రీస్తు విడిపించాలి, కానీ ఈ భూమి మీద ఎవరు విడిపించాలి? యేసు ఎంత విలువైన దేవుడు అంటే, అది తెలుసుకున్నటువంటి వారికి ఆ అనుభవాలతో నడిపిస్తారు. ఎప్పుడైతే నేను రక్షింపబడ్డానో, రక్షింపబడక మునుపు ఎంత జెన్సీగా ఉన్నానో,
రక్షించిన తరువాత యేసుకు జెర్సీగా ఖర్చు పెట్టాలని ఒక ఆశ ఉండేది. దేవునికి స్తోత్రం. అలాగే దేవుడు జెర్సీగా ఖర్చు పెట్టి యేసు కొరకు బ్రతకడానికి నిలబడతాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి మారు మనసు పొందిన దినాల్లో ఎస్ఆర్ మనోహర్ గారు విశాఖపట్నం మీటింగ్ పెట్టారు. ఎక్కడ? ఇందిరాగాంధీ స్టేడియం. ప్రియమైన వాళ్ళ ఉదయం పాస్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టేవారు, ఈవినింగ్ క్రూసైడ్స్ పెట్టేవారు. క్రూసైడ్ చాలా మంది, దానికి ఎంఏ పాలు అధ్యక్షత వహించేవారు. ప్రియమైన వాళ్ళ అంత పెద్ద క్రూసైడ్ మీటింగ్ లో దేవుడు నన్ను బలంగా తాకాడు. ఎలాగంటే, ఇదిగో నీకు ఉంగరం మంది అది ఇచ్చాను అన్నాడు. ఉంగరం మంది ఇచ్చాను అంటాడు, ఇదే దుష్టు డబ్బులు చెప్తాడు కదా అనుకున్నాను నేను. ఆ రోజు రాత్రి ఇవ్వలే. రెండో రోజు రాత్రి ఉంగరము ఇచ్చి మనం ప్రేరేపించారు. మళ్ళా అది జిఎంఆర్ అనే ఉంగరం. అది సుమారు అరకులం దాటి ఉంది. అది ఇంట్లో ఎవరికి చెప్పలే. చెప్పకుండా ఏదైనా స్టేట్ అవుతుంది, ఇంట్లో నేట్ అవుతుందమ్మా. నాకు ఎవరైనా కాను పట్టుకుని వచ్చేస్తాడు అనుకోవడం, అయ్యే దండం పెట్టమని అంటారు. అంటే అన్యుల నుంచి వచ్చి కన్వర్షన్ అయినటువంటి వారు, రక్షణ పొందిన వారు, కుటుంబం రక్షణ లేకపోతే ఆ స్త్రీ కానీ ఆ పురుషుడు కానీ ముట్టుకు ఇస్తాడు. అవునా కదా? చెప్పండి, మీకు తెలుసు కదా ఆ విషయాలు. అలాగా నేను ఏం చేశాను, ఒకవేళ ఇది ఇచ్చిన తర్వాత ఇంట్లో గొడవ అవుతుందేమో, ఇప్పుడిప్పుడే మారు మనసు పొందుకున్నాను, ఇప్పుడిప్పుడే నేను దేవుడు తెలుసుకున్నాను. ఇప్పుడు ఇది ఇచ్చేసాను అనుకో, బంగారు ముఖం ఏదైనా అడుగుతారేమో, ఇంట్లో తగువులు అవుతాయేమో అని రకరకాలైనటువంటి ఆలోచనలతో రెండో రోజు అది కూడా ప్రేరేపణ వచ్చింది. ఎలాగా? మళ్ళీ ఇచ్చిమని రెండో రోజు, మూడో రోజు లాస్ట్ ఇచ్చిమని. ఇక నన్ను పరిశుద్ధాత్మ నోచలే, తీసాను. రాకుంటుంది ప్రభు, కొన్నింత అంటానని నేను మనసులో. పర్వాలేదు, కొన్నింటి అంటే లాగుతుంటాను, రాకుంటుంది. చాలా గట్టిగా పట్టేసి చేతికి. అయినా అది చాలా ఇమిడ్చుకొని తీసేసి ఆ ఉంగరము ఎస్ఆర్ మనోహర్ గారికి చిన్న పొట్ల వేసి ఇచ్చేసాను. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మారు మనసు పొందిన తర్వాత సమర్పణ అక్కడే ప్రారంభించబడ్డది. దేవునికి స్తోత్రం. అది ఇచ్చిన తర్వాత నాకు 5 ఉంగరాలు దేవుడు ఇచ్చినాడు. అది ఇచ్చిన తర్వాత ఎన్ని ఉంగరాలు? 5 ఉంగరాలు. దీంతో పాటు 5 ఉంగరాలు ఉన్నాయి. ఎందుకు అందరం పెట్టుకుంటే ఈ పాట రేటే 2 ఉంగరాలు ఇచ్చుకుంటా అని అంటారని పడేసినాను. అది అవసరానికి పనికి వస్తే ఎక్కడో బ్యాంక్ తీసుకెళ్ళి 10,000 20,000 కావాలంటే పెట్టేసి ఆ డబ్బులు నాకు నెలలో సుమారు 3 లక్షలు ఖర్చు అవుతుంది. నాకు అది ఎంతకు పెడితే ఒక 30,000 50,000 వస్తుంది. అది పెడితే నాకు ఖర్చు ఎక్కువ, ఎస్టిమేషన్ ఎక్కువ. నాకైతే బయట నుంచి కానీ లేకపోతే డినామినేషన్లు కానీ చేరే అవకాశం నాకు లేదు. దేవుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. నిన్నే ఒక డినామినేషన్ నిలబెడతాను అన్నాడు. అలా నిలబెడతాను, ముందుకు సాగిస్తాను. చెప్పండి. ప్రియమైన వాళ్ళు ఎందుకు చెప్తానంటే, సమర్పణ కానీ ఇచ్చే దీనిలో కానీ ఎవరు వెనకాడకూడదు. దేవునికి స్తోత్రం. ప్రియమైన వాళ్ళారా, మా కుటుంబ సభ్యులకే చెప్తాను ఒక విషయం ఏంటంటే, వాళ్ళు ఇచ్చిట్లో వెనకవుతుంటారు. నేను అంటాను, మీరు ఇచ్చిట్లో వెనకయ్యారు అనుకోండి, చాలా శ్రమలు ఎదుర్కొంటారు అంటారు. వాళ్ళు ఏం చేస్తారు, ఇవ్వడంలో వెనకైనప్పుడు నిజంగా శ్రమలు ఎదుర్కొంటారు. నిజంగా యథార్థం చెప్తాను, బలిపేట అబద్ధం ఆడు. నాకు అబద్ధం ఎక్కువ ఆడడానికి ఇష్టం. నాతో తిరిగి నా పాస్టర్ గారు అబద్ధం చెప్పడానికి నాకు అవకాశం ఉంది. ఎక్కువ అబద్ధం ఆడు. సంఘంలో మీరు అబద్ధాలు చెప్పకండి, సాక్ష్యాలు ఉన్నది ఉన్నట్టు చెప్పండి. ప్రతి వారు సత్యమని మాట్లాడాలి. అది ప్రాక్టీస్ చేయండి. మొదట అబద్ధం ఎవరు దీంట్లో ఉంటుంది? అబద్ధం చెప్పండి. సాధారణ దీంట్లో ఉంటుంది. పాపం ఎవరి దీంట్లో ఉంటుంది? దొంగ ఎవరి బుద్ధి? దొంగ బుద్ధులు ఎవరి దీంట్లో ఉంటారు? కొంతమంది మందిరికి వస్తారు కానీ దొంగ బుద్ధులు ఉంటాయి. ఉండదు. ఒప్పుకోండారా? లేవా? ఒప్పుకోవాలి. ఒప్పుకొని తప్పిదములు ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు వర్ధిల్లుడు. తప్పిదములు ఒప్పుకొని విడిచిపెట్టినవాడు వర్ధిల్లుడు. బయట విడిచిపెట్టలేము. ఎక్కడ? లోకంలో విడిచిపెట్టలేము. ఎక్కడ? ఆయన సన్నిధిలో విడిచిపెట్టగలుగుతాం. దేవునికి స్తోత్రం. సన్నిధి చాలా ఉన్నతమైనదండి. దానిని ప్రేమించిన వారు ఈ రోజు ఇలా ఉన్నాను, ఇలా చనిపోయాను అనుకోండి, నా ఆస్తి నాతో వస్తుందా?
నా ఆస్తి నాతో వస్తుంది 100 ముళ్ళు వేస్తాం డబ్బులు, అవి ఏమైనా నాతో వస్తాయా? చెప్పండి, వస్తాయా? అయితే ఇప్పుడు మారు మనసు పొంది రక్షణ పొందిన తర్వాత జరిగిన సంఘటన మీకు చెప్తాను. 3 లక్షలు బిజినెస్ చేశాను, వ్యాపారం 3 లక్షలు 10 లక్షలు టర్నోవర్ అవుతుంది. ఆ టైంలో వాడు ఇవ్వాల్సిన 3 లక్షలు నాకు ఇవ్వాలి. ప్రార్థన చేస్తున్నాను, 3 లక్షలు కావాలి, 3 లక్షలు డబ్బులు వచ్చేసి బాగుంటుందని. డబ్బులు పిచ్చి ఎప్పుడు లోకంలో ఉన్నప్పుడు డబ్బులు పిచ్చి ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ఉండరా? చెప్పండి, ఉండరా? ఉన్నారు. 10 రూపాయలు ఎత్తి 10 ముళ్ళు వేస్తారు. సంఘానికి వచ్చినప్పుడు పిల్లలు కదా నువ్వు రూపాయి, నువ్వు రూపాయి, నువ్వు రూపాయి, 10 రూపాయలు మార్చుకొచ్చియా అంటారు. అంటే మీరు అలాంటి వాళ్ళు కాదు, మీరు అందరూ కూడా విలువ కలిగిన బిడ్డలు. ఇంకా వేరే వేరే సంఘాలు తిరుగుతాను కదా, రకరకాల సంఘాలు, వాళ్ళ గురించి చెప్తాను. మీ గురించి కాదమ్మా, వాళ్ళ గురించి చెప్తాను. దేవునికి స్తోత్రం. ఈ రోజు మీరు ఇదే పండుగ వస్తే ఎంతమంది వస్తారు? ఒకసారి పశ్చిమ గోదావరి జిల్లాకు పిలిచారు, పానుగుల పండుగ. పానుగుల పండుగ పిలిచారు. స్టూవర్తపురం ఏరియా. స్టూవర్తపురం ఎంతమంది తెలుసమ్మా? నెల్లూరు జిల్లాలో ఉంది. స్టూవర్తపురం ఏరియా పిలిచారు, పానుగుల పండుగ. ధారాళంగా వేసేస్తారు పానుగులు. ఒక్కొక్కరు 20,000 30,000 వేసేస్తున్నారు. ఇదేంటి ఎంత ధారాళంగా వేసేస్తారు? మా యొక్క ఏరియాలో 10 రూపాయలు కానీ 50 కానీ 100 కానీ వేస్తారు. కానీ ఇదేంటి ఇక్కడ ఎంత ధారాళంగా వేసేస్తానని అనుకుంటాను నేను. ప్రియమైన వాళ్ళ వేసిందంతా దొంగ డబ్బు అని నాకు తెలియదు. స్టూవర్తపురం ఎవరు? దొంగలు. వెంటనే మీ జోబి కట్ చేస్తే నీకు తెలియకుండా కట్ చేస్తా, తెలియదు నీకు. ప్రియమైన వాళ్ళు దొంగ డబ్బు అంతా ఫుల్గా అయిపోతుంది. ఫాస్ట్ అంటే ఫాస్ట్ చెప్పట్లేదు. అంత వచ్చేస్తుంది, నాకు తెలుసా అంత వచ్చేస్తుంది డబ్బు, చాలా ఎక్కువ వచ్చేస్తుంది. ఆ డబ్బు అంతా చూసి నాకు ఒక 50,000 లక్ష ఇస్తాడే నా మనసులో అనుకుంటాను. కానీ ఈ డబ్బు ఎంత వేస్తాడు ఎవరు నాకు అర్థం కావట్లేదు. చాలా విలువైన డబ్బు అయిపోతుంది. అప్పుడు ఏం చేయాలి నాకు అర్థం కాలేదు ప్రశ్న. ప్రియమైన వాళ్ళ ఫాస్ట్ అయితే ఫాస్ట్ చెప్పట్లేదు. అయ్యా ఇంత దశంభాగాలు ఎంత ఉంటాయా పానుగుల పండుగకి? సంవత్సరం అంతా ఆస్తి ఇచ్చారా ఏంటే అని అతను అడుగుతాను, అతను చెప్పట్లేదు. అక్కడ ఉన్నోళ్ళు అడుగుతాను, ఉన్నోళ్ళు చెప్పట్లే. ఆ సంఘ గుట్టు ఎవరు కాస్తారో ఇప్పుడు మీ పాస్ట్ ఉన్నారు, మీ పాస్ట్ మీ గుట్టు తెలుసు. ఇప్పుడు ప్రార్థన చేస్తాను. కొంతమంది ఇంటికి నాకు ఒక మీటింగ్ పిలిచినటువంటి వారు ఏం చేస్తారంటే, అయ్యా ఇంటికి నువ్వు భోజనంకి వెళ్ళాలి, అది బ్రహ్మాండమైన కర్రీ, చక్కటి వాళ్ళంతా చక్కటి ఆత్మీయులు అని అన్నారు ఆ పాస్ట్ గారు. నిజంగా ఆత్మీయులు ఫోన్లే ఆహారం మంచిగా ఉంటుంది కదా, తింటాను అనుకుని వెళ్తాను. వెళ్తుంటే ఆ సౌండ్లు నిలబడతాను. ఇద్దరును ఎవరు? భార్య భర్త. అవునే నువ్వే దొరికేదే వండడానికి, ఇంకొకటి లేరా? సంఖ్యలో నువ్వు లేరే అంటాడు అతను. నాకు పెట్టి గుడ్డుకి, నేను కూరకి. అక్కడ ఇద్దరు సౌండ్లు. పాస్ట్ గారు చూస్తే వాళ్ళ మించిన విశ్వాసం లేరు అంటారు. ఏడు చెప్పడం, ఎక్కడ తింటాను నేను? అక్కడికి వెళ్ళి ఏడు తింటాను. ఏటి అర్థం అనుకుంటుంది. నాకు ఇంత అంత అవ్వట్లేదు. ఇద్దరు కొన్నాం ఆ అన్నకి, ఇంత పెట్టిన అన్నకి, నాకు పెట్టిన అన్నకి ఏడు చెప్తాము. వాళ్ళిద్దరు డిస్కషన్ అయిపోయి, ఇదే ప్రభు ఇలాంటి మీటింగ్ తీసుకొచ్చినావు, అన్నం ఎందుకు నాకు? అక్కడి నుంచి ఉపవాసాలు మరిగినాను నేను. దేవునికి స్తోత్రం. ఉపవాసంతో వచ్చాను కాబట్టి అడగండి. నేను ఉపవాసంతో ఎక్కడికి వెళ్తాను మీటింగ్. అది అంత దూరం ఉన్నాయి. రాజమండ్రి రావని, విజయవాడ అవని, ఏలూరు రావని, చిత్తూరు రావని, గుంటూరు రావని. దేవుడు అన్ని ప్రాంతాలు తిప్పుతాను. అందరి మనసు గుర్తించుతాను. అందరికీ తెలుసు ఎవరి మనసు ఎవరి అంతరంజనములు ఎరిగిన వాడు. దేవునికి స్తోత్రం. ఏం చెప్పక్కర్లేదు ఆయనకి. అయితే చదివి చప్పుడు లేకుండా నేను అలా వింటుంటే ఈలోగా ఆ కుర్రోడు ఎక్కడి నుంచో వచ్చి ఆడుకున్నాడు. వచ్చి అమ్మా నాన్నోయ్ వచ్చేసారా? అందరూ ఆగిపోయి ఎత్తడుతున్నారు. అంతవరకు కలిసిన వరకు నాకు వినపడలేదు అనుకోని, రండి రండి అయ్యా కూర్చోండి. ఎప్పుడయ్యి వచ్చినారు? మీకోసం చూస్తాను ఎంత మంచిగా ఎంత వండుకొని, అందుకే మిమ్మల్ని గుర్తెరగ లేకపోతే మా బాబు చెప్పినంత వరకు అంత గట్టి కలిస్తావేట్రా అని అంటది అలా అమ్మ. వీళ్ళిద్దరు ఎంత అవసరం పర్లేదు, పిల్లలు అరిస్తేనే గొడవ అంటారు కదా. వీళ్ళిద్దరు లోపల ఎంత అవసరం పర్లేదు, వీళ్ళు పిల్లలు గొడవ చేస్తే అరుస్తుంది రేట్రా అని అంటారు. మన దగ్గర ఆ తప్పు కప్పించుకోవడం.
ఏంటి అవునా కదా ప్రియమైన బాబు లోకంలో అన్ని తప్పిదములు ఉన్నాయి కానీ యేసు దగ్గర తప్పిదములే చెప్పగలండి పిలాతు యేసుని చూసి తప్పిదం చూడాలేమో అనుకున్నాడు చూడలేకపోయాడు సాక్షులు అతని తప్పిదాన్ని కనిపెట్టాలని చూశారు తప్పిదం లేదు ఆయన సిలువకి ఒక నీతిమంతుడిని అప్పగించినారు ఒక అబద్ధికుడిని కాదు నీతిమంతుడు అబద్ధికుడు మనము దేవునికి స్తోత్రం సువార్త పొందకపోతుంది ఆ డబ్బులంతా అయిపోయింది ఆ పాస్టర్ గారు ఏదో నా కానుక పెట్టినారు అయ్యా ఇది మరి నువ్వు చెప్పమంటే అది లేదంటే అనుకున్నాను సరే ఒక కానుక పెట్టేసాను విస్తారం 20,000 పెట్టేసినాడు 20,000 పెట్టేసాడు ఎక్కువే పెట్టేశాడు అనుకున్నాను పట్టుకొని వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్నోళ్ళు అడిగాను ఏంటి ఎంతమంది మందిరానికి వచ్చేసారు అని చేశారు ఏంటి కాజ్ అని అంటే ఏంటి చెప్తామంటే అందరూ దొంగలు అని అన్నాడు దొంగ డబ్బా 20,000 దొంగ డబ్బులా ఇవి చాలా బాధపడ్డారు అయితే మారు మనసు పొందిన దినాల్లో 3 లక్షల రూపాయలు రావాలన్నా వ్యవహారం ప్రభు అన్నారు నువ్వు వదిలేసి వచ్చాయన ఎక్కడికన్నా సేవకు 3 లక్షలు ఉండని ప్రభు డబ్బులు అయినా అన్నా వదిలేనన్నా నాకు వదిలితే వదలు నాకు అప్పుడుకే మారు మనసు పొందారు కానీ ఇటా పాడుగు ఉండాలా వద్దా బాప్టిజం తీసుకోండి కానీ ఇటా పాడుగు వెళ్ళిదా వద్దా రకరకాల మైండ్ మన సాక్ష్యం చెప్తాం కానీ సాక్ష్యం నిలబడలేము ఒక్కోసారి నిలబడలేదు ప్రియమైన వారు ఏం జరిగింది మరి అసలు మారు మనసు పొందిన తర్వాత ఒక సంఘటన జరిగింది 3 లక్షలు వదిలేసి వచ్చిన కొద్ది రోజుల తర్వాత నీ వ్యాపారం నువ్వు వదిలేసావు కాబట్టి నీకు రూపాయి ఏమన్నా అతను ఫోన్ చేస్తాడు ఓరి బాబు 3 లక్షలు కూడా నీటిలో పడినట్లు అయిపోయింది ఫోన్లో దేవుడే మాకు దొరికాడు అనుకోవాలి దేవునికి స్తోత్రం ఇంట్లో 3 లక్షలు వదిలేసాం 3 లక్షలు వదిలేసాం ప్రియమైన వారు 3 ఉద్యోగాలు వచ్చాయి మా అమ్మగారు రిటైర్మెంట్ వాలంటీర్ రిటైర్మెంట్ పెట్టి జాబ్ ఇస్తానన్నారు మా అమ్మగారు టీచర్ చేస్తారు వాలంటీర్ రిటైర్మెంట్ పెట్టి జాబ్ ఇస్తానన్నారు జాబ్ని సమర్పించారు అది టీచర్ వృత్తిలో కలిగినటువంటి మా అమ్మగారిది వేరే జాబ్ జూనియర్ అసిస్టెంట్ అనే జాబ్ని నా క్వాలిఫికేషన్ సంబంధించిన జాబ్ని నాకు ఏర్పాటు చేశారు అయినా దానికి ప్రభు అన్నారు వద్దు అన్నారు అది విడిచిపెట్టుకోండి రైల్వేలో ఒక టోకెన్ కేపర్ వచ్చింది టోకెన్ కేపర్ విడిచిపెట్టుకున్నాను ప్రిమేర్ వాళ్ళ రైల్వేలో గాంధీ అని వచ్చింది కొద్దా రోడ్లో విడిచిపెట్టుకున్నాను తర్వాత 4వది ఏం చేశారు తెలుసండి మిలిటరీలో టి రాధా గారు జిల్లా కలెక్టర్ గా ఉన్న టైంలో టి రాధా గారు మిలిటరీలో నాకు వచ్చింది జాబ్ అది వదిలేసుకున్నాను దేవునికి స్తోత్రం ఇవన్నీ వదిలేసుకున్నాను వదిలేసుకున్న తర్వాత అందరూ తిట్టడమే అందరంటే ఎవరు ఇంట్లోనే మనకి ఎక్కువ తిడతారండి వీధువులు కంట అవునా కదా వెళ్ళావు కానీ ఏటి వచ్చింది మందిరంకి తిరిగి డబ్బులు ఎత్తాను తెస్తానరా ఏమి డబ్బులు అని అంటారు అవునా కదా డబ్బు ఆకర్షణ కదండి మారు మనసుకి ఎంత డబ్బు కట్టుకొని డబ్బు పెట్టి మనం కొనుక్కోగలుగుతాం రక్షణ అనుభూతి ఎంత కొనుక్కొని డబ్బులు పెట్టి కొనుక్కోగలుగుతాం ఏమాత్రం దొరకదు దేవునికి స్తోత్రం సరే ఇవన్నీ అయ్యాయి ఇక్కడ ప్రభు ఏం చెప్పారు ఇవన్నీ జరిగిపోయి ఊరు వదిలి వెళ్ళిపోతాడు ఇదేంటి ప్రభు సొంతూరు అయ్యా పొలం ఉంది గోత్రం ఉంది కుటుంబాలు ఉన్నాయి ఊరు వదిలేసి వెళ్ళిపోతాం అంటే వెళ్ళిపోదంటాడు అన్నమాట తిన్నగా తీసుకెళ్లి పార్థిపురం కొత్త వలసలో పడేశారు దేవునికి స్తోత్రం ఈలోగా మా అమ్మగారు ఆన్లైన్ ప్రార్థనలో అదే డాక్యుమెంట్స్ నా చేతికి ఇచ్చేసారు ఒక ఆన్లైన్ ప్రార్థనలో ఒక 100 మంది 200 మంది కాదు 4గురితో ఆన్లైన్ ప్రార్థన ఎంతమందితో ఎప్పుడు వరకు అనుకోండి 2 గంటల వరకు ఆ రోజుల్లో 1999 2000 4గురితో ఆన్లైన్ అమ్మగారు నేను మరొక ఇద్దరు 4 ఆ ఇద్దరు ఎవరు అనుకుంటా ఏట పండు ముసలోళ్ళు ఇక్కడ ముసలోళ్ళు తక్కువ మంది ఉన్నారు కానీ 2 ముసలోళ్ళే దేవుడు ఇచ్చినాడు నాకు మొదట్లో ప్రారంభం ఆ 2 ఎనా కూకున్నారు ఆన్లైన్ ప్రార్థన ఎందుకు హ్యాపీగా పడుకోవచ్చు
నేను మా అమ్మగారు అలా ప్రార్థన చేసి ఈవిడికి పుడికేసింది అనమాట. ఏదైతే అయ్యింది దేవుని ఆత్మ బలంగా తాకింది, డాక్యుమెంట్స్ ఇచ్చి పడేసింది. విజయరామరాజు కొత్త పాస్టర్ గారు ఇచ్చి, పాస్టర్ గారు అందరి ప్లేట్ల గురించి చెప్పారు, నా ప్లేట్ గురించి చెప్పలేదు. అది నేను ప్లేట్ గురించి ఫుల్ పెట్టాను, ఆయన దేని కూడా చిన్నది ముక్క తినుకొని వచ్చేసింది. మరి సంచిలో పోసుకోవచ్చు కదా సేవకుడు దగ్గర, నేనేమి సిగ్గుపడతానా? మా చెల్లిని ఇచ్చాను కదా, పోసుకోవచ్చు కదా సేవకుడి దగ్గర. సేవకుడు ఏమైనా నేను అనుకుంటున్నా వాళ్ళ కోసమే పోస్తాను. ఇద్దరు వస్తారండి, వాటర్ ఏంటది, గ్లౌసులు, అన్ని ఐటమ్స్, చిన్న చిన్న ఐటమ్స్, పెద్దగా కాకుండా. మరి అవి మాత్రం పోసుకోవచ్చు కదా, పోసుకోలేదు. మరి ఎందుకు నేను వచ్చాను ఏమనుకుంటున్నాను పోసుకోలేదు, ఏం పోసుకోలేదు నాకు తెలియదు. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఫ్రీగా ఉండాలంట. మా పరసర్ వస్తున్నారు, ఫ్రీగా ఉండాలంట. ఏదైనా నాతో కమిట్మెంట్ అయిపోతాను. ఎందుకంటే నేను సేవకుడు. దేవునికి స్తోత్రం. నేను మనసు విప్పినట్టు మీరు మనసు విప్పండి అంటారు ఆ సేవకుడు. ఎవరు వచ్చినా అది ఒక సెల్టర్ లాగా ఉంచుకోవడానికి, సేవకులకి మేము కలిసి ఉండడానికి హ్యాపీగా ఒక ఏర్పాటు చేస్తాం. దేవునికి స్తోత్రం. సరే, ఊరు వదిలేసాను. దేవుడు చెప్పారు చూసారా, 1 నా వృత్తి వదిలాను, 2 ఉద్యోగాలు వదిలాను, 3 ఊరు వదిలేశాను. నాకున్న భూమి 2 ఎకరాల 50 సెంట్లు ఉండేది. ప్రసాద్ పాస్టర్ గారికి తెలుసు, 2 ఎకరాల 50 సెంట్లు హైవే పాయింట్ లో. ఈ రోజు అది 1,50,00,000 1 ఎకరా. అలాంటి 2 ఎకరాల 50 సెంట్లు 28 లక్షలు 29 లక్షల రేట్లలోనూ అమ్మేశాను. ఒక 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు. ఎందుకు అమ్మాను? 8-10 సంవత్సరాల ముందు ఎందుకు అమ్మాను? ప్రభు ప్రార్థన చేస్తే నీ ఆస్తి అమ్మి నన్ను నీ ఆస్తి అమ్మి నన్ను గణపరచన్నారు. ఇదేంటి ద్వారా, సరేలే అమ్మేస్తాను అని చెప్పి అమ్మేస్తాను. అమ్మిస్తే అందరికీ యాంట అయిపోయాను. అందరికంటే ఎవరికి? ఇంటోళ్ళకి యాంట అయిపోయాను. అందరికి యాంట అయిపోయిన పోలే, దేవుడు మాట విధేయత ఇచ్చానని అవన్నీ అమ్మేసి దేవుని మందిరం కట్టాను 12 లక్షలు పెట్టి. టీవీ పరిచయకి వెళ్ళాను. ఎందుకు ఇవన్నీ చెప్తానంటే దేవుని కొరకు ఖర్చు పెట్టాను. దేవునికి స్తోత్రం. కానుకల పండుగ కాబట్టి. ఏంటది? అర్పణల పండుగ. ఏంటది? అర్పణలు. ప్రియమైన వాళ్ళారా, ఇశ్రాయేలీలు మోషే గారికి బంగారు మొదడానికి ఇతనికి బంగారం ఇవ్వాలా, ఇటుకలతో తయారు చేసి రాత్రి కష్టపడి ఇతనికి ఏమడానికి వచ్చామా అని అనుకున్నారు. మోషే గారు 40 పగలు 40 రాత్రులు ధర్మశాస్త్రాన్ని, నిబంధన పలకని ఏర్పాటు చేయడానికి సీనాయి కొండకి వెళ్ళారు. నేను ఆ ప్రాంతానికి వెళ్ళడానికి ప్రభు చూపించారు. అయితే నేను ఇక్కడికి వచ్చేసరికి ఏం జరిగింది? అప్పుడు బంగారం ములుస్తారు. దేనికి? దోడ చేయడం. చూస్తారు, బంగారం ఎప్పుడు దేవుడికి ఇవ్వడానికి కాదు, దోడ చేయడానికి పనికిరాని దోడకి. ఈ రోజు విగ్రహాలు ఖర్చు పెడుతున్నారు, ఈ రోజు అన్ని దేవతలు ఖర్చు పెడుతున్నారు, ఈ రోజు అనారోగ్యాలు ఖర్చు పెడుతున్నారు, ఈ రోజు ఐసీలకి ఆపరేషన్లకి లక్షలు తగలబెడుతున్నారు. ఒక సేవకుడు కడుపు పనితో ఉన్నప్పుడు వాటిని అన్నం పెట్టడానికి 10 మాటలు చెప్తున్నారు. ఇది విశ్వాసం అంటారా? ఈ రోజు ఇది విశ్వాసం అంటారా? ఒక కుటుంబము మనల్ని నమ్ముకొని దేవుడిని కనపరుస్తూ ఉన్నప్పుడు ఆ కుటుంబాన్ని ప్రేమించడం పోయి మన కుటుంబాలనే ప్రేమించుకుంటే ఆశీర్వాదమా? చప్పట్లు కొట్టండి, చెప్పండి, ఆశీర్వాదం అంటారా? దేవునికి స్తోత్రం. ప్రియమైన వాళ్ళారా, ఏలియా గారు వాగు దగ్గర కూర్చున్నారు. ఆ జనాలు అందరూ ఉన్నారు కదా, ఎక్కడో పట్టిన అన్నం పెట్టడానికి దేవుడికి ప్రణాళిక లేదంటారా? మరి వాగు దగ్గర ఎందుకు కూర్చోబెట్టారు? కాకులతో ఆహారం ఎందుకు పంపించారు? అక్కడ నేను జ్ఞాపకం చేసుకున్నది అతని శక్తి, అతని బలం. దేవునికి స్తోత్రం. ఒక సేవకుడు మండుతూ ఉన్నప్పుడు, దేవుని సేవలో, దేవుని పరిచర్యలో ముందుకు వెళ్తున్నప్పుడు, ఏ ఆటంకాలు వచ్చినా దేవుని గణపరుస్తున్నప్పుడు అతనికి ఏమీ కొదువ ఉండదని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అన్నారు, ఇదిగో నువ్వు వీళ్ళు చేస్తున్నావు, నాకు టీవీ పరిచయకి వెళ్ళావు, సరే సభలకు వెళ్ళు అన్నారు. ప్రభు నీ చెప్తున్నా ఎక్కడికంటే సేవకుల మీటింగ్ పట్టుకెళ్తున్నారు, సేవకుల కుటుంబాల మీటింగ్ పట్టుకెళ్తున్నారు, యూత్ రిట్రీట్లు పట్టుకెళ్తున్నారు, క్రూసైడ్ సభలకు పట్టుకెళ్తున్నారు. రకరకాల సభల్లో దేవుడి దేని సేవకుని వాడుకోవడానికి కారణము దేవుని మాట వినడం. చప్పట్లు కొట్టండి. ఇంకొకటి ప్రాముఖ్యంగా చెప్తున్నాను, ప్రియమైన వాళ్ళారా,
నా మారు మనసు పొందిన దినాల తర్వాత నాకు యాక్సిడెంట్ అయ్యింది. నాకు సుమారు 100 అడుగులు దూరంలో ఇదే కాలు మీద బండి పడిపోయింది. బండి పడిపోయి తీసుకొని వెళ్ళిపోయింది 100 అడుగులు రామభద్రపురం. తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఈ కాలు విపరీతం పెయిన్ వచ్చేసింది. బారింగ్ హాస్పిటల్ పిహెచ్సికి 108కి ఫోన్ చేశారు. అక్కడ ఉన్నారు. ఫోన్ చేసి తీసుకొని వెళ్తే ఇక ఈయన కాలు విరిగిపోయింది అని చెప్పి అక్కడ డాక్టర్ తిరిగి విజయనగరం వైద్యులు రిఫర్ చేశారు. విజయనగరం తిప్పారు, వైద్యులు తిప్పారు. ప్రియమైన వాళ్ళు తిప్పుతుంటే ఈ కాలు విరిగిపోయిందండి అని చెప్పి ప్రతి ఎముకల డాక్టర్ చెప్పాడు. ఆపరేషన్ పడుతుంది అన్నారు. ప్రియమైన వాళ్ళు ఒక్క రాత్రి ప్రభు నాతో వాక్యం మాట్లాడారు. 119వ కీర్తన 50వ వచనం. నా వాక్యం నేను బ్రతికిస్తుంది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగిస్తుంది అనే మాట నన్ను ఆదరించింది, వాదార్చింది. వాక్యం దేవుడై ఉన్నాడు కాబట్టి, దేవుడే వాక్యమై ఉన్నాడు కాబట్టి అదే వాక్యాన్ని నమ్మినాను నేను. దేవునికి స్తోత్రం. ఇరిగిపోయిన కాలుని బట్టి దేవా ఈ బాధను భరించలేకపోతే నీ వాక్యం నన్ను బ్రతికిస్తుంది, నా బాధలు ఇదే నాకు నెమ్మది కలిగిస్తుంది, నీ వాక్యం నన్ను బ్రతికిస్తుంది, నా బాధలు ఇదే నాకు నెమ్మది కలిగిస్తుంది. ఏడవడం ప్రారంభిస్తున్నాను. ప్రియమైన ప్రభువా ఈ బాధను భరించలేకపోతున్నాను, ఏడవడం ప్రారంభిస్తుంది. ఆ సమయంలో ప్రియమైన దేవుని వాక్యం నన్ను ఆదరించింది, వాదార్చింది. తర్వాత ఏం జరిగింది? ఈ కాలు స్వస్థపరచబడటానికి వాళ్ళు ఏమన్నారు? ఆపరేషన్ చేస్తే కానీ స్వస్థపరచబడతారు. కొన్ని రోజులు అయిపోయింది, ఆపరేషన్ పడలేదు. వాళ్ళు ఆపరేషన్ చేస్తే కానీ స్వస్థపరచబడదన్నారు. అప్పుడు వెంటనే ఏం చేశారు? తీసుకొని వెళ్ళి ఆపరేషన్కి వైజాగ్ తీసుకొని వెళ్ళారు. అక్కడ వాక్యం మాట్లాడిన తర్వాత నేను ఆపరేషన్ చేసుకొని దేవుడు మాట్లాడారని వచ్చేసారు. ప్రియమైన ఇక్కడ మరలా ఎముకల డాక్టర్ తీసుకెళ్ళారు పార్తీపురం. ఆ ఎముకల డాక్టర్ తీసుకున్నట్టు ఇది కాలు ఆపరేషన్ పడుతుంది, ఎక్స్రేలు స్కాన్లో రిపోర్ట్లో భయంకరంగా ఉంది, ఇది కాలు ఆపరేషన్ పడి తిరిగిపోయింది, పక్క కాలు కింద మోపడానికి అవకాశం లేదన్నారు. దేవునికి స్తోత్రం. దేవుని మహాకృపను బట్టి దేవుని వాక్యానికి లోబడి ఆపరేషన్ లేకుండా కాలు మోపడము దేవుడు గొప్ప అద్భుతం చేశారు. చెప్పండి. ఎక్సలెంట్. ఇదే కాలుతో దొక్కుతారు కాలు. ప్రియమైన వాళ్ళారా, అలాగే ఇదే కాలు మీద డిపెండ్ అయ్యి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాను. కాలు మోపరు అన్నటువంటి వారు ఇలాగ తేల్చి వస్తారు. దేవుని మహాకృప. దేవుడు స్వస్థపరిస్తే ఈ భూమి మీద ఎవరు ఆపలేరు. దేవునికి స్తోత్రం. నా మారు మనసు పొందిన దినాల్లో నా శరీరంలో నా యొక్క అరికాలు మొదలుకొని నన్నెత్తు వరకు నా శరీరంలో కొంచెం కూడా స్వస్థత లేదు. హార్ట్ ప్రాబ్లం ఉంది. నాకు హార్ట్ గురించి తిప్పారు చాలా డాక్టర్ దగ్గరికి. ప్రియమైన వాళ్ళ హార్ట్ డాక్టర్ దగ్గర తిప్పారు. ప్రియమైన వాళ్ళ ఎండి స్పెషలిస్టుల దగ్గర తిప్పారు. నా శరీరం తలలో అసలు నొప్పితోనే బాధపడుతూ ఉండేవారు. నా రక్తంలో కణాలు, జీవ కణాలు, తెల్ల కణాలు కలిసిపోయాయి. అంటే రక్తనాళాల్లో మలేరియా, టైఫాయిడ్ కలిసిపోయింది. వాటికి మరి మేమేం చేయలేమని డాక్టర్లు చేతులు ఎత్తేసారు. దేవుని మహాకృపను బట్టి దేవుని రక్షణకు వచ్చిన తర్వాత దేవుడు నన్ను స్వస్థపరిచి నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మారు మనసు పొందిన దినాల్లో ఎన్నో మందులు వాడాను నా శరీరం అంతా కూడా. ఇప్పుడు మారు మనసు పొందిన నేను మందులు మాత్రం అన్ని మానేస్తాను. 6 సంవత్సరాలు అయింది ఒక మెడిసిన్ వేసుకోకుండా. దేవుడిని గణపరుస్తూ ముందుకు సాగుతున్నాను. చప్పట్లు కొట్టండి. ఏ దేవుడు రక్షించాడు, ఏ దేవుడు స్వస్థించాడు, ఏ దేవుడు వాక్యం చేత నడిపించాడు, అదే దేవుడు, అదే స్వస్థత, అదే ఆరోగ్యం ఎందుకు ఇవ్వడు? దేవునికి స్తోత్రం. గ్రంథం 30వ కీర్తన 2వ వచనం. యెహోవా నేను నీకు మొరపెడుతున్నాను, నీవు నన్ను స్వస్థపరుస్తావు. చదవండి. కీర్తన 30వ కీర్తన